ఇంటి స్థలం ఉందనుకోండి, దాని అక్షాంశాలు రేఖాంశాలు తీసుకుంటే అది ఏ జోన్లోకి వస్తుంది అంటే రెడ్ జోన్లోకి వస్తుందా, గ్రీన్ జోన్లోకి వస్తుందా, బ్లూ జోన్లోకి వస్తుందా, దాన్ని బేస్ చేసుకొని ఏ డైరెక్షన్లో నీళ్ళు ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇంకోటి సరే ఈశాన్య మూలకి అంటుంటాం కదా, వాటర్ అనేది భూమి లోపల ఎక్కడైనా ఉండొచ్చు, ఏ డైరెక్షన్ అయినా ఉండొచ్చు, ఈశాన్యం ఉండొచ్చు, లేకుంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడైనా ఉండొచ్చు. కానీ అది ఉన్న ప్రదేశాన్ని అన్ని చోట్ల నీళ్ళు ఉండవు. ఎక్కడైతే నీటి నిల్వ ప్రదేశాలు ఉంటాయి వాటిని మన మిషన్స్, మేము వాడుతున్న రెసిస్టివిటీ మీటర్స్, జియో స్కానర్స్ ఖచ్చితంగా కనిపెడతాయి. శాస్త్రీయ పద్ధతుల ద్వారా మనం ఎక్స్ప్లోరేషన్ చేస్తాం, ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కాబట్టి మా అనుభవాన్ని ఉపయోగించి ఈ మిషన్స్ వాడకున్నా కూడా ఈ వాడేది ఎందుకంటే భూమి లోపల ఎంత లోతులో మరి బండ కింద పగులు ఉన్నాయి, ఎంత లోతులో ఫ్రాక్చర్స్ ఉన్నాయి, జాయింట్స్ ఉన్నాయి, ఫాల్స్ ఉన్నాయి, ఫోల్డ్స్ ఉన్నాయి, ఏ డిస్టర్బెన్స్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నా. ప్రజలకి అందుబాటులో ఉంది సైన్స్, దాన్ని వాడుకోండి, వాడుకున్న వాళ్ళకి వాడుకోండి. ఒకవేళ బోర్ వేసుకున్నారు అనుకోండి, మీరు ఒక పలానా చోట వేయాలనుకున్నారు ఒక చెట్టు కింద, మరి అక్కడ ఉన్నాయా లేవా అని ఆ లొకేషన్ మీరు నాకు పంపించినట్లయితే నేను ఖచ్చితంగా మీ దగ్గర వాటర్ ఉన్నాయా లేవా అనే విషయాన్ని చెప్తా. దాన్ని బట్టి మీరు నష్టపోరు, సక్సెస్ అవుతుంది అంటే సక్సెస్ అవుతుంది. కాబట్టి సైంటిస్ట్ని నమ్మండి. మీరు ఏ పద్ధతి ద్వారా నమ్మినా కూడా సైన్స్ని కూడా దాన్ని జోడించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ప్రజలందరికీ భూగర్భ జల విషయంలో ఎక్కువగా బోర్లు వేసి ఎక్కువ లోతేసి నష్టపోకండి. థ్యాంక్ యూ సో మచ్.